అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనము. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. ఈ దినం మనకు అనుగ్రహించినటువంటి వాక్యము, నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. మనము దేవుని బట్టి సంతోషిస్తాము, నీవు ఈ దినాన దేవుని బట్టి సంతోషిస్తావు అనేటువంటి మాట ఈ దినము నీకు ఇవ్వబడుతూ వచ్చిందనమాట. దేవుని బట్టి నీవు ఎందుకు సంతోషిస్తావు, ఏ విధంగా సంతోషించగలవు అనేటువంటిది పైన మనకిచ్చినటువంటి 2 లైన్లలో మనం చూసినట్లయితే, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. ఇక్కడ వాటిని గాలించగా అంటూ ఉన్నారు. వేటిని గాలించాలి, తర్వాత వేటిని గాలి కొనిపోతుంది, వేటిని సుడిగాలి చెదరగొడుతుంది అనేటువంటిది మనం చూసినట్లయితే, దీని ముందు వచనంలో మనము 15వ వచనాన్ని చూస్తే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. పైన మనకు 16వ వచనంలో వాటిని అనేటువంటి పదం మనకు కనబడుతూ వచ్చింది కదా. వాటిని అంటే ఇక్కడ, వేటిని అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పర్వతములు, తర్వాత కొండలు. అంటే పర్వతాలని కొండలను ఏం చేయాలి, గాలించాలంటూ ఉన్నారు. తర్వాత సుడిగాలి వాటిని చెదరగొడుతుంది అని సెలవిస్తూ ఉన్నారు. అయితే మరి పర్వతాలని పోయి మనము నూరుస్తామా, పర్వతాలని మనం పోయి పొట్టువలే చేస్తామా, కొండల్ని పొట్టువలే చేస్తామా అనేటువంటిది మనము ఆలోచిస్తే, ఈ శరీర సంబంధమైనటువంటి పర్వతాలు, కొండలు, మనకు బాహ్యంగా కనబడేటువంటి వాటి గురించి దేవుని వాక్యంలో ఇక్కడ మాట్లాడటం లేదు. కానీ మనకు దేవుడు అనుమతించేటువంటి పర్వతముల లాంటి సమస్యలైతేనేమి, కొండల్లాంటి సమస్యలైతేనేమి, ఇవి చాలా పెద్ద సమస్య అని చెప్పుకుంటూ ఉంటాం కదా. నా సమస్య చిన్నది కాదండి, నా శ్రమ చిన్నది కాదండి, చాలా పెద్దది, అది మీకు అర్థం కాదులేండి అనేటువంటి మాటలు మన నోట అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అంటే మన యొక్క శక్తికి మించినటువంటి సమస్య, మన యొక్క ఆలోచనలకు మించినటువంటి సమస్య, మన వయస్సు పరిమాణమునకు మించినటువంటి సమస్యలు మన ముందుకు వచ్చినప్పుడు, ఇది సాల్వ్ కాదు, ఈ సమస్యను నేను తీర్చుకోలేను అనేటువంటి పరిస్థితి మనకు అనిపించినప్పుడు, ఆ యొక్క సమస్య మనకు ఎలా కనబడుతూ ఉందంటే, ఒక పర్వతంలాగా కనబడుతుంది, తర్వాత ఒక ఎత్తైనటువంటి కొండలాగా అది కనబడేటువంటి విధంగా ఉంటూ ఉన్నాయన్నమాట. కొన్ని పర్వతాల లాంటి సమస్యలు ఉంటాయి, కొన్ని కొండల్లాంటి సమస్యలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. మనము ఈ లోకంలో జీవించినంత కాలము శత్రువు మన మీద దాడి చేస్తూనే ఉంటుందన్నమాట. నీవు నేను దేవుణ్ణి ఎరిగినప్పటికీ, దేవుని బిడ్డలుగా మనం చేయబడినప్పటికీ, దేవుని రక్తం చేత మనం కొనబడి ఆయన సొత్తుగా చేయబడినప్పటికీ కూడా మనకు సమస్యలు రావు అనేటువంటి విషయము దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. కానీ మీరు అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కోవాలి, అనుభవించి నా యొద్దకు రావాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి మాటలే దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. అంటే మనకు సమస్యలు అనేటువంటివి రావటం అనేది సహజమే అని దేవుడు మనకు తెలియజేశాడు ఆల్రెడీ దేవుని వాక్యంలో. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే, మనల్ని ఒక ఆయుధంగా, ఒక పదునైనటువంటి మ్రానుగా చేస్తాననేటువంటి మాట కూడా రాయబడుతూ ఉన్నదనమాట. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నుడిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. అంటే మనం ఒక సాధనముగా చేయబడతాము. ఎలాంటి సాధనంగా చేయబడతామంటే, పర్వతాల లాంటి సమస్యలు మన ముందు ఉన్నా కూడా వాటిని నూర్చేస్తామంట. అంటే వాటిని పొడి చేసేస్తామన్నమాట, వాటిని పొట్టువలే చేసేస్తామంట. అంటే ఎలా చేయగలుగుతాము, మనము ఎలా చేయగలుగుతాము అనేది మనం చూసినట్లయితే, ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచుటను బట్టి, దేవుడు ఇది నాకు అనుమతించాడు, దేవుడు దీన్ని సాల్వ్ చేయగలుగుతాడు, దేవుడు అసాధ్యమైనవి కూడా సాధ్యపరచగలుగుతాడు అనేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు, ఈ విశ్వాసం అనేటువంటి ఆయుధము నీలో ఉన్నప్పుడు నీవేం చేయగలుగుతావు అంటే,
నీ ముందు ఉన్నటువంటి గొప్ప దేవుడు, నీ ముందు ఉన్నటువంటి వాడు సమస్తమును సాధ్యపరిచేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించినప్పుడు ఈ సమస్యలన్నిటినీ నువ్వేం చేయగలుగుతావంటే నూర్చగలుగుతావు, పొట్టువలే చేయగలుగుతావు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినము నీ జీవితంలో ఒక పెద్ద సమస్య ఎదురవ్వచ్చు. అది నీకు పర్వతంలాగా, కొండలాగా కనబడుతూ ఉండవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను ఒక సాధనంగా చేశాను, ఒక పదునైనటువంటి క్రొత్తదైనటువంటి నురిపిడి మ్రానుగా నేను నిన్ను చేశాను. నీవు దానికి భయపడాల్సిన అవసరం లేదు. నీవు నాయందు విశ్వాసం ఉంచి నేను నీతో ఉన్నాను అనేటువంటి పైన మనం చెప్పినట్లయితే 14వ వచనం చూస్తే, పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అంటే దేవుడే నీకు నాకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు ఎలాంటి పెద్ద సమస్య అయినా కూడా మనకు చిన్నదిగానే కనబడుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. పర్వతాలు, కొండలు ఎలా ఉంటాయండి? చాలా పెద్దగా ఉంటాయి. అయితే వాటిని, పర్వతాన్ని మనకు నూర్చినప్పుడు, అంటే దాన్ని పగలగొట్టినప్పుడు అది ఎలా కనబడుతుంది? చిన్నగా అయిపోతుంది అనమాట. అలాగే కొండలు కూడా చాలా పొడవుగా ఉంటాయి. అయితే వాటిని పొట్టువలే చేసినప్పుడు అది ఎలా కనబడుతుందండి? ఒక మట్టిలాగా, ధూళిలాగా, చిన్న రవ్వలాగా మనకు కనబడుతుంది. అంటే ఈ దినం మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఈ సమస్యలన్నిటినీ, ఈ యొక్క శ్రమలన్నిటినీ, అవి ఎంత పెద్దవైనా కూడా నీ దృష్టిలో చిన్నవిగా చేయబడతాయి. దేనివల్ల? ప్రభువును బట్టి నీవు ధైర్యం తెచ్చుకున్నట ద్వారా, ప్రభువు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని నీ హృదయంలో ఉంచుకొనుట ద్వారా, ఆయన నీ ప్రక్కనే నీ కుడి చేయి పట్టుకున్నాడు, నీతో కూడా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అనేటువంటి మాటను నీవు నమ్మినట్లయితే, ఆ యొక్క మాటను బట్టి నువ్వేం చేయగలుగుతావు? ధైర్యాన్ని పొందగలుగుతావు. ఆ పెద్ద సమస్య కూడా నీకు ఎలా కనబడుతుందంటే చిన్నదిగా కనబడుతుంది. కేవలం చిన్నదిగా కనబడటమే కాదు, కానీ ఇక్కడ మనం 16వ వచనంలో చూసినట్లయితే, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. గాలి, తర్వాత ఇక్కడ సుడిగాలి అనేటువంటి 2 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట. గాలి కొనిపోతుందంట, తర్వాత సుడిగాలి చెదరగొడుతుందంట. ఇక్కడ ఈ గాలి, సుడిగాలి అనేటువంటి మాటలు మనము చూసినట్లయితే, యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. అంటే ఈ యొక్క సుడిగాలిని దేవుడు దేనిగా ఉపయోగించుకున్నాడంటే, దేవుడు తన జవాబును అనుగ్రహించడానికి ఇక్కడ యోబుతో దేవుడు మాట్లాడటానికి సుడిగాలిని ఇక్కడ ఉపయోగించినట్లుగా మనము చూడవచ్చు. అంటే దేవుడిచ్చేటువంటి జవాబు, దేవుని యొక్క వాక్కు ఈ యొక్క సుడిగాలికి సాదృశ్యంగా మనము చూడవచ్చు అన్నమాట. ఇదే మాట ఇంకో చోట కూడా రాయబడుతున్నది. యోబు గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో కూడా, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకుతో ప్రత్యుత్తరమిచ్చెను. అంటే ఈ సుడిగాలి ఏం మనకు చూపిస్తుందంటే, దేవుడు మనకిచ్చేటువంటి సమాధానం, దేవుడు మనకిచ్చేటువంటి జవాబు, మన సమస్యకు, మన యొక్క శ్రమకు, మన యొక్క నిందకు, మన యొక్క అవమానమునకు దేవుడు మనకిచ్చేటువంటి ఈ యొక్క ప్రత్యుత్తరము అనేటువంటిది సుడిగాలిని చూపిస్తూ ఉందన్నమాట. అంటే ఈ యొక్క సుడిగాలి చెదరగొడుతుంది అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మనకిచ్చేటువంటి జవాబు ద్వారా, దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క ప్రత్యుత్తరం ద్వారా, దేవుడు మనకిచ్చేటువంటి నెమ్మది ద్వారా ఆ యొక్క సమస్య ఏమైపోతుంది? కొండలాగా ఉండేటువంటి సమస్య ముందు చిన్నదిగా చేయబడుతుంది. తర్వాత అదేమైపోతుంది? దేవుని యొక్క జవాబు ద్వారా అది చెదిరిపోతుంది. అది నీ దగ్గర ఉండదు, ఇంకా అది దూరం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత గాలి కూడా దేవుడు ఉపయోగించేటువంటి సాధనంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. గమనించినట్లయితే నిర్గమాకాండంలో
నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఇక్కడ ఈ యొక్క సందర్భం మనం అందరము ఎరుగుదుము. అయితే ఇక్కడ ఈ యొక్క సముద్రాన్ని ఆరిన నేలగా చేయటానికి, అంటే సముద్రాన్ని పాయలుగా చేయటానికి దేవుడు గాలిని ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ యొక్క గాలి అనేటువంటిది మనకి దేన్ని చూపిస్తుందంటే, ఈ యొక్క సముద్రం లాంటి సమస్య నీ జీవితంలో ఉన్నప్పటికీ, నా జీవితంలో ఉన్నప్పటికీ దానిని ఆరిన నేలగా చేసి ఆ యొక్క సమస్య నుండి మనకు ఒక మార్గాన్ని చూయించేటువంటి పరిస్థితిని ఇక్కడ మనము చూడవచ్చు అన్నమాట. అంటే గాలి అనేది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే మనకున్నటువంటి ఆ యొక్క పర్వతం లాంటి కొండ లాంటి సముద్రం లాంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని ఒక నూతనమైనటువంటి కార్యం చేసి, ఒక అద్భుతాన్ని చేసి, ఎన్నడూ చూడనటువంటి ఆ యొక్క సముద్రం పాయలుగా అవటం అనేది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, తర్వాత కూడా ఎప్పుడు అటువంటి పరిస్థితి జరగలేదు. అంటే అలాంటి ఒక నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యము చేయటానికి గాలిని ఇక్కడ దేవుడు ఉపయోగించినట్లుగా చూడవచ్చు. అంటే సుడిగాలి అనేది దేవుడు మనకిచ్చేటువంటి సమాధానాన్ని చూపిస్తుంది. అదేవిధంగా గాలి అనేది దేవుడు చేయబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నూతన కార్యాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ఈ దినము దేవుడు నీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, నేను నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. నీ ముందు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను ప్రత్యుత్తరం ఇస్తాను, తర్వాత ఒక అద్భుతాన్ని చేస్తాను, అవి ఎగిరిపోతాయి, అవి చెదిరిపోతాయి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడనమాట. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 16వ వచనం. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఎప్పుడైతే మన సమస్య మన నుండి దూరం అయిపోతుందో మనం ఏం చేస్తాము, మనకు ఆ యొక్క సమస్యని దూరం చేసినటువంటి దేవుణ్ణి బట్టి మనం ఏం చేయగలుగుతాము, సంతోషించగలుగుతాము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈ దినాన జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడనమాట. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కొన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.